శివయాన యోగులని హిమాలయాల్లో ఉన్నారు. టోల్టెక్ అని ఒక బృందం ఉన్నారు. టోల్టెక్ వాళ్ళ పేరు. టోల్టెక్ 4 ఒప్పందాలు అనే పుస్తకం ఉంటుంది, అది చదవండి. చదివారు ఎవరన్నా? చేతులు ఎత్తండి చదివిన వాళ్ళు. ఆ బుక్ చదవండి అమ్మా. టోల్టెక్ 4 ఒప్పందాలు. అందులో మనుషులు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అన్ని 4 పాయింట్లు చెప్తారు. అందులో ఒక పాయింట్ చెప్తా. అందులో ఒక పాయింట్ ఏంటంటే శక్తి పరిధి మేర శ్రమించండి. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి. చెప్పండి నాతో పాటు, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి. మీ ఆర్థిక సమస్యలు అన్ని పోవాలంటే ఇది ఒకటే సూత్రం. అర్థమైందండి? శక్తి పరిధి మేర మాత్రమే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అదిగో ఇలా వెళ్తున్నారు, ఆ కారు చూసారు, బాబానే ఉంది కారు అనిపించింది. వెంటనే ఏం చేస్తారు? ఆ కారు మనం కూడా కారు కొనుక్కోవాలి కోరిక పడుతుంది. ఓకే, నీ శక్తి ఎంత ఉంది? కారు కొనే శక్తి ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలి? దాని జోలి వెళ్ళకూడదు. వెళ్ళావా, అప్పు చేసాను కొనేయచ్చు, పెద్ద విషయం కాదు. కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే మన 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 జీవితంలో మన శక్తి దాటి చేస్తున్నాము. అప్పు చేయండి, వ్యాపారం చేయండి, వ్యవహారం చేయండి, ఏదైనా శక్తి ఎంత ఉందో అంతే చేయాలి. నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి నాకు ఒక 10 లక్షలు కావాలి, పలానా వాడు ఉన్నాడు, వాడు ఇస్తానన్నాడు, అయితే వాడు నువ్వు తెలుసు కదా, అడిగి సంతకం పెట్టమన్నాడు, నీకు తెలుసు కదా, నువ్వు సంతకం పెడితే ఇస్తాడు అన్నాను. ఓకే పెడతాను, మిత్రుడు కదా, మిత్రుడికి ఆ మాత్రం సాయం చేయాలి కదా. అయితే నేను 1,00,000కే పెడతానన్నా. 10 లక్షలు పెట్టను, 1,00,000కే పెడతానన్నా. అదేంది 1,00,000కి ఎందుకు పెడతావు? ఇస్తే 10 లేకపోతే మానేయాలి, కానీ 1,00,000కి ఎందుకు పెడతావు? నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నేను 1,00,000 కట్టేస్తా. 1,00,000 కట్టడానికి నాకు ఇబ్బంది లేదు. 10 లక్షలు అయితే నేను కట్టలేను కదా అన్న. నేను ఎందుకు పోతా అన్నాడు. ఏమో ఎవడు తెలుసు, తెలవదు కదా. నా శక్తి అంతా 1,00,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నా, అంత దానికైతే కట్టేస్తా అన్నాను. వాడు నన్ను తిట్టుకొని వెళ్ళిపోయాడు. పోనీ ఇప్పుడు మిత్రుడికి సాయం చేయాలి వద్దా? చెయ్యాలి. అందుకు 1,00,000కి చేస్తా. నన్ను దాటిపోయేంత చేయకూడదు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పే పాఠాలు. ఇప్పుడు అలాగని అసలు నేను చేయనబ్బా నాకెందుకు గోలా అన్నాం అనుకో, మళ్ళీ మిత్రుడికి సాయం చేయని వాళ్ళం అవుతాం. సహాయం చేయాలి. ఎంత చేయాలి? మన శక్తి ఎంత ఉందో అంతే చేయాలి. ఓకే, నేను ఎంతే చేయగలనబ్బా, చెయ్యి. ఎంత చేస్తానబ్బా అన్నా అంటే అది నీ ఇమేజ్ కోసం, అహంకారాన్ని చల్లార్చుకోవడానికి కోసం చేస్తాం అన్ని. అది కూడా ఒక ఈగో అనమాట. కనుక మళ్ళా చెప్పండి, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి. ఇది రాసుకొని ఇంట్లో పెట్టుకోండి. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీకు ఆర్థిక సమస్యలు ఉండవు. పాతవి నేను చెప్పలేను, కానీ ఇక నుంచి మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోరు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నది. నేనేం చేశాను తెలుసా? ఒక పేపర్ మీద రాసుకున్నా. చెప్పండి మళ్ళీ ఒకసారి, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి. మీరు అనుకుంటారు యూట్యూబ్ లో వస్తలే చూద్దాం అనుకోండి, అది ఎతకడానికే మీకు రోజు పట్టుద్ది. జస్ట్ పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకున్నారనుకో, ఇంటికి వెళ్ళాక దాన్ని మననం చేసుకున్నారనుకో, అది మీ లోపల ఉండిపోతుంది కదా. మన జీవితాలని కుదేలు చేస్తున్న ఆర్థిక వ్యవస్థ. దీనికి గవర్నమెంట్ కారణం కాదు, భగవంతుడు కారణం కాదు, ఎవడూ కారణం కాదు, మనమే కారణం. అర్థమైందండి? ఎవరు కారణం? మనమే కారణం. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తా. మన జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండకుండా ఉండాలన్నా, మన కుటుంబం హ్యాపీగా ఉండాలన్నా, అప్పులు పాలవకుండా ఉండాలన్నా ఒక మార్గం చెప్తా. నాకు ఒక గురువు గారు చెప్తా. ఆయన ఏం చెప్పాడంటే, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించిన ఆయన అన్నాడు. నేను ఉద్యోగం చదువుకునే రోజులు చదువు అయిపోయాక బిజినెస్ పెట్టుకున్నా, ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకున్నా. అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పాడంటే, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించిన ఆయన అన్నాడు. రాసుకో అన్నాడు. రాసుకున్నారా? రాయండి. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి. రాసుకోండి. రాసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేశానంటే, నేను అప్పట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది మాకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. దాన్ని గ్లాస్ కింద పెట్టుకున్నా దాన్ని. ఓకే అండి. కొన్ని రోజులు అయిపోయింది. ఉన్న దాంట్లో వ్యాపారం చేస్తూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఆనందంగా హ్యాపీగా ఉన్నా. ఒకరోజు నాకు సొంత ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కుందామని
మా ఫ్రెండ్ వచ్చాడు, కోరిక ఉంది, నెమ్మదిగా బిజినెస్ చేస్తూ కొంచెం 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 డబ్బులు దాచి అలాగా. అప్పుడు బాగుండేది బిజినెస్ కూడా. నెలకు ఆ రోజుల్లోనే దాదాపు ఒక 25 ఏళ్ళ క్రితం, 25-30 ఏళ్ళ క్రితమే నెలకి నాకు 40-50 వేలు మిగిలాయి. అంటే బాగానే ఉండేది ఆ రోజుల్లోనే, అంటే బ్రహ్మాండంగా ఉండేది మా బిజినెస్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ సెక్షన్ అవన్నీ నేర్పిస్తూ బాగానే ఉండేది. అప్పుడు కొంచెం డబ్బు దాచా ఒక 10 లక్షల దాకా. ఇల్లు కొనుక్కుందాం తిరుగుతున్నా. నాకు ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు, పెరడు, బావి, కొబ్బరి చెట్లు అంతా ఎంతో బాగుంది. ఇది భలే ఉందరా అనుకొని నేను ఫిక్స్ అయ్యా. దాని రేటు కూడా కరెక్ట్ గా 9,50,000. లోన్ అంతా ఇది అంతా కలిపి రిజిస్ట్రేషన్ అంతా 10 లక్షలు అయిపోతాయి. నా దగ్గర ఉన్న సేవింగ్స్ మనీ సరిపోద్ది. నా ఫ్రెండ్ ఇంకొక ఇల్లు తెచ్చాడు, అది డూప్లెక్స్ హౌస్, కిందనంతా డూప్లెక్స్, అది 50 లక్షలు. మరి ఆ రేట్ ఉంటది కదా. కొత్త ఇల్లు, ఇది పాత ఇల్లు. అది చూడగానే నాకు కూడా పుట్టింది. ఏం పుట్టింది? మనసు పుడుతుంది కదా, ఆశ ఆశ ఆశ. ఏముందిరా ఇల్లు, ఆ పాత ఇల్లు కనపడలా, బొరక ఎక్కదు కదా. వాడేం చేశాడు, ఇలాంటి ఇల్లు తీసుకోవాలన్నాడు. ఇప్పుడు 50 లక్షలు అంటే ఎంత కావాలి? లోన్ కావాలి కదా మనకి. 50 లక్షలు అంటే నెలకు 40, ఇప్పుడు 10 లక్షలు ఉంది, 40 లక్షలు లోన్ కావాలా. ఓకే, ఈ 10 లక్షలు 40 లక్షలు అంటే నెలకు 40,000 కట్టాలా. లక్షకి 1000 చొప్పున ఎంత కట్టాలి బ్యాంక్ కూడా చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇందులో నేను 10 లక్షలు సొంత డబ్బు అది ఇదిగా లోన్ కలిపిన మొత్తం మీద నాకు 6 లక్షలు 5 లక్షలు లోన్ పెట్టుకున్నా, నెలకు 1000 రూపాయలు కడితే సరిపోద్ది. అంటే నెలకు 1000 రూపాయలు చెప్పిన 4-5 వేలు కడితే సరిపోద్ది. ఈ ఇల్లు అయితే, ఆ ఇల్లు అయితే 40,000 కట్టాలి, ఈ ఇల్లు అయితే 5,000 కట్టాలి. ఇది కానీ మనసు దేని మీద ఉంది? కొత్త ఇంటి మీద ఉంటది. అది మంచి ఇంద్రభవనం కదా. సరే, నేను వచ్చి కూర్చున్నా, ఆడు పేపర్లు ఇచ్చాడు. ఒరే 40,000 నెలకు కట్టగలమా అన్నాను. ఇప్పుడు నెలకి 50,000 వస్తున్నాయి కదా మనకి అన్నాడు. ఇప్పుడు వస్తుంది కరెక్టే, కానీ సడన్ గా జీవితం మారింది కదా. రేపు మీ చేతిలో ఉంటదా? ఉద్యోగస్తుడికి దిక్కు లేదాడా, వ్యాపారస్తుడికి ఏడ దిక్కు ఉంది అంటే, అడే నువ్వు అసలు భయపడతావేంటి, నువ్వు ధ్యానం చేస్తావు, నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలా, టామ్ అన్నాడు. సరే ఓకే అని చెప్పి డాక్యుమెంట్స్ తెచ్చాడు, సంతకం పెడుతున్నా. కరెక్ట్ సంతకం పెట్టేటప్పుడు ఆ కిందన కనిపించింది ఏంటిది, ఆ గురువు గారు చెప్పిన పదం, శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి అని కనపడింది. అది నాకు వెంటనే నేను పెన్ను పక్కన పెట్టా, నాకు వద్దురా అన్నాను. అదేంటన్నాడు, ఇప్పుడు ఇది నా శక్తి దాటిపోయింది, అది ఆ 10 లక్షల ఇల్లు నా శక్తి లోపు ఉంది, అది కట్టుకుంది. ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ కట్టాలి, 5,000 ఎంతో కట్టాలి. ఏ ఇంట్లో అద్దెకున్నా 5,000 కట్టాలి. అదేదో బ్యాంక్ కట్టేసుకుంటాను, అది నో ప్రాబ్లం. ఒకవేళ బిజినెస్ మొత్తం పైన 5,000 సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఎవరి దగ్గర ఉద్యోగం చేసుకుని 5,000 ఇస్తాడు. ఇది కాదు, ఇది 40,000 దొరికిపోతాను, నాకు వద్దు అన్నాను. నువ్వు పిరికోడివి దాట్ అని నేను తిట్టేసి వాడు వెళ్ళిపోయాడు. వాడు తీసేసుకున్నాడు. 2 ఇళ్ళు చూసాము, ఆ పిల్లాడు తీసుకున్నాడు, నేను ఈ పాత ఇల్లు తీసుకున్నా. ఎందుకు? నేను అసూత్రం మీద నిలబడ్డా. ఒకసారి ప్రామిస్ చేయాలి, గురువు చెప్పిన మాట మీద గురిగా ఉండాలి. గురువు అంటే గురి చెప్పాడు ఆయన నాకు, నువ్వు దీని మీద ఉండి అన్నాడు. ప్రామిస్, ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం చేశా. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించు, మాత్రమే అన్నాడు. మాత్రమే అంటే పైకి వెళ్ళకూడదు, కింద రాకూడదు. సరే అని చెప్పేసి మొత్తం మీద ఆ పాతిళ్ళు కొనుక్కున్నాను. గృహప్రవేశం చేశాము, వాడు గృహప్రవేశం చేశారు. అందరూ అన్నీ పొగిడారు, అప్ప ఏమి ఇల్లు కొన్నాడు, ఏమి ఇలా నువ్వు పాతిళ్ళు తీసుకున్నావేరా అన్నారు. నాకు అది చాలే అన్న. ఓకే, భగవంతుడు ఇచ్చిన ఇల్లు. కానీ ఇంటికి వచ్చి నీళ్ళు ఎంత బాగుందిరా, పాతిళ్ళు పర్ణశాల ఉందిరా. పర్ణశాల తయారు చేసేదాన్ని, రంగులేసి నీట్గా ముగ్గులేసి బావేసి అంతా చేశా. సరే మొత్తం మీద ఈ జనం ఏముంది, కాసేపు అటు అంటారు, కాసేపు ఇటు అంటారు. ఇలా నమ్మకండి ఎప్పుడు జనాల్ని. ఇండియా మ్యాచ్ గెలవగానే ఓ సపర్లు కొట్టేసి దండలేస్తారు. అదే వాడు పొరపాటున కర్మగానే ఓడిపోయాడా కొడుగుడ్లు వేసి మొహన కొడతారు. ఎప్పుడు జనాల యొక్క తప్పట్లు నమ్మకండి. సరే మొత్తం మీద ఇల్లు తీసుకున్నాం. 1 సంవత్సరం గడిచిపోయింది. నేను లోన్ కడుతున్నాను చక్కగా, వాడు కడుతున్నాడు. సడన్ గా ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పట్లో ఆర్థిక మాంద్యం తలకిందులు అయిపోయింది బిజినెస్ లో. కాల్ క్లోజ్. మన కరోనా టైంలో ఏంటి పరిస్థితి, 2 సంవత్సరాలు ఎవరికి ఏం తినడానికి తిని లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను మాత్రం హాయిగా బ్యాంక్ కట్టుకుంటా ఉన్నా. వాడు 1 నెల కట్టలేదు, 2 నెలలు కట్ట, 3 నెలలు కట్ట. 3 నెలలు కట్టపోయేదానికి అది లక్షలు దాటిపోయింది లోను. వెంటనే బ్యాంక్ కూడా నోటీస్ పంపించాడు. కొత్త ఇల్లు బ్యాంక్ నోటీస్ పంపించాడు, నువ్వు 3 నెలల నుంచి బకాయి ఉన్నావు, ఇంకొక నెలలో కట్టకపోతే సీజ్ చేస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి కడతాడు? మళ్ళా ఈ లోపు 3-4 నెలలు వచ్చింది. వెంటనే బ్యాంక్ కూడా సీల్ చేశాడు. ఒక 6 నెలలు సంవత్సరం పడి దాన్ని కోర్టులో అమ్మేశాడు. వాడికి మొత్తం పోయింది. ఈరోజు నా ఇల్లు ఉంది, మొత్తం పోయింది. ఈరోజు నా ఇల్లు హాయిగా ఉంది. ఓకే, ఆ ఇల్లు ఇప్పుడు ఎంతో వాల్యూ వచ్చింది. దాదాపు
మంచి వాల్యూ వచ్చింది దానికి. కానీ వాల్యూ పక్కన పెడితే నేను ఆనందంగా ఉన్నాను లేదా? ఆ ఇంట్లో వీడికి ఆనందం ఏది? వీడు దీన్ని అప్పు తీర్చడానికి మళ్ళా ఇంకొక అప్పు తీర్చేయాలి. సరే ఎట్టొకటి కింద మీద పడి ఒక నెల కట్టాడు 4,000 తెచ్చి, ఇంకో నెల కట్టాడు, ఇంకో నెల కట్టాడు, ఎన్నాళ్ళు కడతాడు అలాగా? అందుకని మిత్రులారా, శక్తి పరిధి మించకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితాలు ఈ రోజు నుంచి మారిపోతాయి. ఈ సూత్రం ఒక్కటే మీరు ఇదే, నేను ఇంకే క్లాస్ చెప్పను, ఇదే చెప్తాను. ఇక రెండో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి ఉంది, మా బంధువుల అమ్మాయి. పెళ్లి కుదిరింది వాళ్ళ అమ్మాయికి. పెళ్లి కుదిరితే నా దగ్గరకు వచ్చింది, అన్న డబ్బులు కావాలి అని. ఎందుకు అన్న? అమ్మాయి పెళ్లి కుదిరింది, అప్పు చేసి పప్పు కూడా తినమ్మా, అప్పు చేసి బిర్యానీ ఏందమ్మా అన్న. ఏందన్నా నువ్వు అలా చెప్తావు? ఏమండి మన కుటుంబం ఏంది అసలు? మేము ఎంత పెద్దవాళ్ళం అనుకున్నాం? మాది నిప్పులు కడిగిన వంశం, మాది బీరకాయల వంశం, మా చెంబుల వంశం ఏదో చెప్పుకొచ్చింది. నీ బొంద వంశం అప్పుకొచ్చావు, నీ బొంద వంశం అన్న. ఊరి నిండా అప్పులు సామెత ఉంది. ఇతరులు ఏమనుకుంటారు? అమ్మాయి పెళ్లి ఎలా చేశారు అని అనుకోరా? ఇతరుల కోసం ఎందుకు బతకాలి మనం? చెప్పండి. మనం ఎవరి కోసం బతకాలి? మన కోసం బతకాలి. ఇతరుల కోసం మనం ఎందుకు బతకాలి? మొత్తం మీద వినలా, నా మాట ఇంచావలా. అప్పు చేసింది, అక్కడ చేసింది, ఇక్కడ చేసింది, అక్కడ చేసింది, మొత్తం మీద అప్పులు చేసి పెళ్లి చేసేసింది. పెళ్లి అయిపోయింది, అల్లుడు గారు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడితో ఆగదు కదా అది. ఆ స్థాయిలో చేసినప్పుడు ఆ స్థాయిలోనే వెళ్ళాలి మీరు. ఇంకా కారు కొనుక్కోవడం కానీ సరిపోదు, దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి ఆయిల్ వేయాలా, దాన్ని తొడవాలా, దానికి డ్రైవర్ పెట్టాలి, ఇన్ని ఉంటాయి. మొత్తం మీద కొన్ని రోజులకి తను చాలా తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అది ఆ జీవిత నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎన్నో తప్పులు చేయాల్సి వస్తుంది. అందుకని దయచేసి మీరు ఎప్పుడు కూడా అప్పు చేసి ఏం తినాలి? పప్పు కూడా తినండి. అప్పుడు మీరు చేసిన అప్పు పప్పు గుడికే సరిపోద్ది. పప్పు గుడికి సరిపడా అప్పు చేస్తారు. అప్పు చేసి పప్పు కూడా అంటే అర్థం ఏంటంటే, ఇక మూడో ఆశ చెప్తా మీకు. ఇది కూడా వ్యాపారం విషయాలే. ఒకసారి అంటే మన ఆశ, వీటన్నిటికి మూలం ఏంటి? మన ఆశ. ఒకటి ఆశ, అత్యాశ అన్నాం, ఆశగాడు. ఒకటి అత్యాశ, రెండు మోహం, పేరు ప్రఖ్యాతుల మోహం, ఇమేజ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇమేజ్, ఈ రెండే మనం నాశనం చేస్తాయి. ఒకటేమో పేరు, ఒకటేమో అత్యాశ. ఈ రెండు ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేస్తాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడున్న సమస్యలకి, అప్పులకి అన్నిటికీ ఈ రెండే కారణం. చూసుకోండి ఏమండి. ఎప్పుడైతే మనకు అత్యాశ ఉందో మార్కెట్లో రకరకాల వాళ్ళు తయారైపోతారు. మీ అత్యాశని క్యాష్ చేసుకోవడానికి వస్తారు. ఓకే, ఇంకా వాడు అలా మోసం చేసేంటే కారణం ఎవరు? మన అత్యాశే కదా. వాళ్ళు ప్రత్యక్షం అయిపోతారు. మీకు చాలా చోట్ల జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో శ్రీహరిపురం అని ఒకటి ఉంది. శ్రీహరిపురంలో ఒక చిన్న, నేను చదువుకునే రోజులే చూసాను ఈ స్కామ్. తర్వాత ఒక 10 సార్లు జరిగింది, అయినా నడుస్తూనే ఉంటుంది. అది వాడు బయట బోర్డు పెడతాడు, ఏ వస్తువు అయినా సగం ధరకే. అంటే ఇప్పుడు ఈ ఫ్యాను 5,000 రూపాయలు అనుకోండి, మీకు 2,500 ఇస్తాడు. స్కీమ్ అది. ఓకే, మీరు విన్నారు కదా. ఇది కట్టి కూడా ఉంటారులే. అన్ని చోట్ల జరుగుతాయి. టీవీ 20,000 టీవీ అనుకోండి, 10,000కే అంటాడు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ 10,000 ముందు కట్టేయాలి, 45 రోజుల తర్వాత ఇస్తాడు. కానీ చాలా మందికి డౌట్ కదా, ఇది ఇస్తాడా ఎగిరిపోతాడో తెలియదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొంచెం సామాన్ అంతా తెచ్చి పెట్టేస్తారు, షామేన్ వేస్తారు, టెంట్ వేస్తారు, అడౌట్ చేస్తారు. ఫస్ట్ బ్యాచ్కి ఇచ్చేస్తారు. ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది కదా, ఫస్ట్ వస్తారు కదా, అనుమానంతో చాలా మంది కట్టరు. ఇస్తాడా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 10 మందికి ఇచ్చేస్తారు. టీవీ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, కూలర్ ఒకటి, ఏదో ఇచ్చేస్తారు ఆఫ్ రేట్కి. వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసేది ఎవరో చెప్పండి? ఈ కొనుక్కున్నాడే. వీడికి బిల్డప్ ఉంటుంది కదా, టీవీ తెచ్చి ఇంట్లో పెడతాడు. ఒక 50,000 టీవీ అడిగి 25,000కి వస్తుంది కదా, ఇంట్లో పెడతాడు. వెళ్ళే ఫ్రెండ్ అని పిలుస్తాడు, రారా అంటాడు, టీవీ చూడు అంటాడు. ఎంత ఉంటుంది చెప్పు అంటాడు. మళ్ళీ మనకి అబ్బా అసలు ఈ బిల్డప్లకి తక్కువే ఉండదు, మనకి ఎంత ఉంటుంది చెప్పు అంటాడు. అనగానే ఇది ఎల్జీ కంపెనీ 50,000 ఉంటుందిరా అంటాడు. 55 ఇంచెస్ 50,000 ఉంటుందిరా అంటాడు. 25,000 అంటాడు. 25,000 ఎట్టొచ్చిందంటే అంతేరా, అది మన సంగతి అంటే మనం ఏమనుకున్నావు అని. ఇది ఒక ఇమేజ్ అనమాట. ఇది ఇగో సల్లాడడం కోసం వాడిని ముంచేస్తాడు. అవునా,
ఎక్కడొచ్చిందంటే పలానా చోట పెట్టారు కదా స్కీము, వెళ్ళి కట్టే అంటాడు. అనగానే ఈడు వెళ్ళి 10,000 కట్టేస్తాడు. ఈ రెండో బ్యాచ్ కొంతమంది తెలియదు, రెండో బ్యాచ్లో కొంతమందికి ఇచ్చేస్తారు. అంటే జనాల్లో ఒక ఊపు రావాలి కదా, ఇలాగా లైన్లో నిలబడి కట్టేస్తారు. తెలుసా మీకు? ఇక్కడ కట్టారు, బందర్లో కూడా జరిగింది స్కామ్, చాలా చోట్ల జరుగుతాయి. పొలోమని కట్టేస్తారు. కొంచెం కూడా ఆలోచించాం. ఫుల్ రేట్ ఉన్నది హాఫ్ రేట్కి ఎలా ఇస్తున్నాడు, వాడి జోబులో అయితే ఇవ్వడం, ఏదో జరుగుతుంది అని ఎందుకు ఆలోచించరు? అది శక్తి పరిధి మేర శ్రమించడం అంటే. మొత్తం మీద అలాగా అమ్మేసి వన్ ఫైన్ మార్నింగ్ వాడు కరెక్ట్ కలెక్ట్ అవగానే జంపు బోర్డు తిరిగేస్తాడు, లోబోమని ఏడుస్తుంటారు. ఓకే, దీనికి కారణం ఏంటంటే అత్యాశ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఉచితంగా ఇస్తున్నాడంటే అదిగో తక్కువ ధరలకే, తక్కువ ధరకే. అసలు ఎంత బాగుంటుంది ఆ పదం, మైక్ లో చెప్తున్నాడు ఇప్పుడు ఎవరో, తక్కువ ధరకే. తక్కువ లేసిపోద్ది మనసు, తక్కువ ధరకే. సో అది ఏంటంటే మధ్యతరగతి వాడి యొక్క జీవితం అలాగే ఉంటుంది. పాపం వాడి చిన్న జీవితం గొర్రెతాక బెత్తెల్లాగా ఇంతే ఉంటది. దాంతో ఎన్ని చేయాలి కాబట్టి మన మైండ్ అలా ఉంటది. అదే మన మోసం, అదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకని ఇక నుంచి రూపాయి సంపాదించినప్పుడు రూపాయి ఆశించండి, లాభం. రూపాయి ఖర్చు పెట్టినప్పుడు రూపాయి ఫలితమే ఆశించండి. రూపాయి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఆశించకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ఎక్కువ బాగా నష్టపోతుంది గుర్తుపెట్టుకోండి ఇమేజ్ వల్ల. ఇమేజ్ అంటే మన గొప్పని చూపించుకోవడానికి మనం మన జీవితాన్ని పణంగా పెడుతున్నాం. అస్సలు చేయకండి అలాగా. మనం మన కోసం జీవించాలి. అందుకని ఈ రోజు నుంచి మీరు ఇల్లు కొనుక్కుంటారా కొనుక్కోండి, కారు కొనుక్కుంటారా కానుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ అది ఎంత ఉండాలి? శక్తి పరిధిలోపు ఉండాలి. అప్పు ఇస్తారా ఇవ్వండి, అప్పు తెస్తారా తేండి, అది కూడా ఎంత ఉండాలి? శక్తి పరిధిలోపు. ఇప్పుడు 5 లక్షలు అప్పు తెచ్చావు, ఏం చేయాలి? ఎలా తీరుస్తావు అంటే ఇదిగో బ్యాంకు లోన్ వస్తుంది, లేకపోతే ఇదిగో నాకు ఇన్కమ్ సోర్స్ ఉంది, నాకు నెల ఎంత వస్తుంది కాబట్టి చిట్టేసినా తీర్చచ్చు, అది శక్తి పరిధి ఉంది. 50 లక్షలు అప్పు తేవాలి, శక్తి పరిధి లేదు, తేకండి. మిమ్మల్ని తిడతారు మీ ఇంట్లో వాళ్ళు, ఏదో అంటారు, ఎవరిని పట్టించుకోకండి. బంధువులు మిత్రులు ఎవరు అవసరంలా, మీకు మీరే గురువు, మీకు మీరే రక్షణ. అప్పుడే మీ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మీరు బాగుంటే కదా మిగతా అంతా బాగుంటుంది. మొత్తం ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ఇరుక్కుపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఆర్థిక చక్రంలో నలిగిపోతున్నారు అందరూ. ఈ ఒక్కసారి ఆ చక్రంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇడిపించుకోవడానికి ఇంకొక చక్రంలో వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. వీడు ప్రెజర్ చేస్తారు కదా, వీడి తలనొప్పి తెరచడానికి ఇంకొక చోట అప్పు చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఏ పని చేయకుండా హాయిగా ఉందామండి అనుకున్నారు, అలా ఉండకూడదు. మళ్ళా మన వ్యవస్థ పెరగాలి కదా, అన్ని పనులు చేయాలి మనం. కనుక ఆదాయ మార్గం ఎంత ఉందో ఎక్స్పెండిచర్ మార్గం అంతా, రెండు బ్యాలెన్స్ గా చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీ జీవితం హాయిగా ఉంటుంది, ఆర్థిక సమస్యలు తీరుతాయి. చప్పలు కొట్టేద్దాం దీనికి.